ఇక మూడవ కారణం తీవ్రమైన జాతీయవాదం, అగ్రెసివ్ నేషనలిజం. 1914 మా దేశమే గొప్ప, మా జాతి గొప్ప అనే తీవ్రమైన జాతీయవాదం యూరప్ ను ఊపేసింది. ప్రతి దేశం తమ సైనిక శక్తిని చూసి గర్వపడింది. యుద్ధం వస్తే మేమే గెలుస్తామనే గుడ్డి నమ్మకంతో ఉండేవి. ఈ అహంకారమే నాయకులను శాంతి వైపు కాకుండా యుద్ధం వైపు నడిపించింది. 2024 ఇప్పుడు కూడా అదే కనిపిస్తోంది. రష్యాలో గ్రేట్ రష్యా అనే జాతీయవాదాన్ని పుతిన్ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. ఉక్రెయిన్లో తమ దేశాన్ని కాపాడుకోవాలనే జాతీయ భావం ప్రజలను పోరాడేలా చేస్తుంది. యూరోప్లోని ఇతర దేశాల్లో కూడా రష్యా ముప్పును ఎదుర్కోవడానికి జాతీయవాదం బలపడుతోంది. ఈ భావోద్వేగాలు పెరిగే కొద్దీ చర్చలకు బదులు ఘర్షణలకే ఆస్కారం ఎక్కువ అవుతుంది. ఇక నాలుగవ కారణం ఆ ఒక్క నిప్పు రవ్వ, ది స్పార్క్. 1914 పైన చెప్పిన 3 కారణాల వల్ల యూరోప్ మొత్తం ఒక మందు పాత్రలా సిద్ధంగా ఉంది. దాన్ని పేల్చడానికి ఒక చిన్న నిప్పు రవ్వ చాలని అందరికీ తెలుసు. ఆ నిప్పు రవ్వే ఆస్ట్రియా యువరాజు ఫ్రాంజ్ ఫెర్డినాండ్ హత్య. ఆ ఒక్క సంఘటనతో సైనిక కూటములు రంగంలోకి దిగాయి. ప్రపంచ యుద్ధం మొదలైంది. ఇప్పుడు కూడా యూరప్ ఒక మందు పాత్రలాగే ఉంది. నాటో రష్యా బలగాలు సరిహద్దుల్లో ముఖాముఖిగా మోహరించున్నాయి. మరి ఇప్పుడు ఆ నిప్పురవ్వ ఏది కావచ్చు? రష్యా క్షిపణి పొరపాటున పోలాండ్ లేదా రొమేనియా లాంటి నాటో దేశాలపై పడ్డం, బాల్టిక్ సముద్రంలోనో లేక నల్ల సముద్రంలోనో నాటో మరియు రష్యా యుద్ధ విమానాలు లేదా నౌకలు ఢీకొనడం, ఫ్రాన్స్ లాంటి దేశాలు నిజంగానే అంటున్నట్టు తన సైన్యాన్ని ఉక్రెయిన్లోకి పంపడం. ఈ మూడింటిలో ఏది జరిగినా అది మొదటి ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించిన నిప్పురవ్వ లాంటిదే ఇప్పుడు అవుతుంది. పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో చరిత్ర మనకు పాఠాలు నేర్పుతుంది అంటారు. కానీ ప్రపంచ నాయకులు ఆ పాఠాలు నేర్చుకుంటున్నారా లేక అవే తప్పులను మళ్లీ చేస్తున్నారా అనేది వారి విజ్ఞతకే తెలియాలి. అయితే ఈ విషయాలు క్రైస్తవుడికి ఎలా ఉపయోగపడతాయి అని మీకు అనిపిస్తుందా? ఈ యుద్ధ వాతావరణం చూసే మనుషులు ఏమనుకుంటారంటే ఈ నాయకులకు తెలియలేదు, అందుకే ఈ భూమి మీద మరొక ప్రపంచ యుద్ధం జరగడానికి వేదిక సిద్ధం చేస్తున్నారు. ఈసారి దేవుడు ఈ భూమిని అగ్నితో కాల్చివేస్తానని చెప్పాడు. ఈ అగ్ని అణుబాంబుల రూపంలో ప్రతి దేశం వద్ద ఉంది. ఆ పరిస్థితులు రావాలంటే రష్యా యుద్ధం పేరుతో ముందుకు రావాలి. ఇప్పటికే రష్యా యుద్ధంలో ఉంది. గోగు మాగోగు సిద్ధమయ్యాడు. ఈ యుద్ధ వాతావరణం అంతా చిలికి చిలికి ఇజ్రాయెల్ దగ్గరకు వస్తుందని బైబిల్ చెప్తుంది.